మకర రాశి వారికి జూలై 24 శుక్రవారం రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మీరు అసలు ఊహించని ఒక ఫోన్ కాల్ ఎవరి నుంచి రాబోతుంది, సాయంత్రం 6 గంటల సమయంలో వినబోయే ఒక వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉందా లేదా, అలాగే ఏ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి విషయంలో రేపటి రోజున ప్రత్యేక జాగ్రత్తలు అవసరమో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. చివరిలో చెప్పే పూజలు, పరిహారాలు, దానాలు మరియు దైవారాధన మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడవచ్చు. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు మీకు ముందుకు అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా మాకు అమూల్యమైనటువంటి సహకారాన్ని అందించండి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో చెప్పబోయే అంశాన్ని చాలా శ్రద్ధగా వినండి. వీలైతే ఆ భాగాన్ని ప్రశాంతంగా ఒంటరిగా మాత్రమే వినండి. ఎందుకంటే ఈ సమయంలో చెప్పే విషయం కొందరు మకర రాశి వారికి ఎంతో కీలకమైన సూచనగా ఉండవచ్చు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా వీక్షించండి. చివరిలో చెప్పే ప్రతి పరిహారం, ప్రతి దానం, ప్రతి పూజా సూచన మీకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి ద్వాదశ రాశులలో 10వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో కలిగి ఉంటారు. ఇక మకర రాశి వారి మనస్తత్వానికి వస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు మాట కంటే పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఎంతటి కష్టం వచ్చినా వెనక్కి తగ్గరండి. బాధ్యతలకు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. ఎవరికైనా సహాయం చేయాలనే మనసు ఉంటుంది, కానీ తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎంతో మృదు స్వభావం కలిగి ఉంటారు. ఈ జూలై 24 శుక్రవారం మకర రాశి వారికి నీలం, తెలుపు లేదా లేత ఆకుపచ్చ రంగులు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ప్రాధాన్యం ఇవ్వడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 6 మరియు 8. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లేదా లావాదేవీల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దానికి శుభసూచనగా భావించవచ్చు. ప్రయాణ విషయానికి వస్తే పశ్చిమ దిక్కు లేదా వాయువ్య దిశ వైపు చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే ప్రయాణానికి వెళ్లే ముందు ఇష్ట దైవాన్ని స్మరించి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా మంచిది. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించాలండి. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపొద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, రహదారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీకు రేపటి రోజున ఉదయం 8:30 నుంచి 10 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ముఖ్యమైన పనులకు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ సంబంధిత చర్చలు, కుటుంబ నిర్ణయాలు ఈ సమయాల్లో చేయడం కొంత ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రంగాల్లో మాత్రం కాస్త ఓర్పు, కాస్త జాగ్రత్తగా అవసరం. ఏ రంగంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే తెలుసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు అధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం అయితే ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్త బాధ్యతలు అప్పగించిన వాటిని విజయవంతంగా నిర్వహిస్తారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. పాత బాకీలు, కొంతవరకు వస్తువులు కావచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వారికి నిలిచిపోయినటువంటి ధనం తిరిగి చేతికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులపై నియంత్రణ పాటిస్తే పొదుపు కూడా పెరుగుతుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబ రంగంలో కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు బలాన్ని కూడా ఇస్తాయి. దేవాలయ దర్శనం, దైవనామస్మరణ, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని భగవానుడు, మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మరింత అనుకూలత కూడా మీకు పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న అలసటలు ఉన్నా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడం కూడా చాలా మంచిది. అప్పులు మరియు పెట్టుబడులు, పెద్ద మొత్తంలో అప్పులు చేయడం కానీ లేకుంటే కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం రేపటి రోజున వాయిదా వేయడం చాలా మంచిది. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించండి. తప్పనిసరి అయితే వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి.
ఇక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవద్దు. కొందరి మాటలు మిమ్మల్ని అయోమయంలోకి నెట్టే అవకాశం కూడా ఉంది. కోపం మరియు తొందరపాటు, కోపంలో మాట్లాడిన ఒక్క మాట మీ మంచి సంబంధాలను కూడా దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో సహనం పాటించడం మీ విజయానికి ప్రధాన కారణం కూడా అవుతుందన్నమాట. ఇక రేపటి రోజున సాయంత్రం 6 గంటలలోపు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేదా వారితో ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ సూచన ప్రతి ఒక్కరి జీవితానికి ఒకే విధంగా వర్తిస్తుందని భావించకండి. అయితే కొందరు మకర రాశి వారికి ఇది ఆలోచించాల్సినటువంటి సంకేతంగా కూడా ఉండవచ్చు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్, సందేశం లేదా అనుకోని సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. మొదట అది మీకు చాలా ఆనందంగా అనిపించిన వెంటనే ఏ నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తర్వాత చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇదే వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశం గురించి చెప్పవచ్చు. మరికొన్ని సందర్భాల్లో పాత విషయాన్ని మళ్ళీ ప్రస్తావించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు దైవారాధన ఎంతో అనుకూలంగా భావించబడుతుందండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి శని భగవానుడు, శ్రీ మహాలక్ష్మీదేవి పరమేశ్వరుని స్మరించండి. శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెల్లటి పూలతో అర్చన చేయడం, ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించడం కూడా మంచిది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో శాంతి కోసం ఓం నమ శివాయ అనే నామాన్ని జపిస్తూ శివాలయంలో అభిషేకం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారండి. నల్ల నువ్వులు, బియ్యం, పెరుగు, తెల్లటి వస్త్రాలు, పండ్లు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం మంచిదని భావిస్తారు. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం కూడా పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. నరదిష్టి తొలగిపోవడానికి పెద్దలు చెప్పిన కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. సాయంత్రం ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవడం వల్ల కూడా ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఒక నిమ్మకాయకు కొద్దిగా కర్పూరం చూపించి ఇంటి బయట ఉంచడం అనే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం లేదా శుక్రవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం లేదా హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయండి. దేవుడి నామస్మరణతో రోజును ప్రారంభించడం మనసుకు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక కులదేవత ఆరాధనను ఎప్పుడు మర్చిపోవద్దు. మీ కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుతున్న కులదేవతను భక్తితో ఆరాధించడం కూడా కుటుంబ ఐక్యతకు, మానసిక బలానికి ప్రతీకగా భావిస్తారు. నెలకొకసారైనా కులదేవత ఆలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోనే వారి నామస్మరణ చేయడం మంచిది. పెద్దల కులదేవత అనుగ్రహం ఉంటే కుటుంబంలో శుభకార్యాలు సులభంగా జరుగుతాయని విశ్వసిస్తారనమాట. ఇక గోమాత సేవ చేయడం వల్ల కలిగే పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం. గోమాతను ప్రేమతో సేవ చేయడం హిందూ సంప్రదాయాల్లో పుణ్యకార్యంగా భావించబడుతుందండి. పచ్చిగడ్డి పెట్టడం, ప్రశాంతత, దయాభావం పెరగాలని ప్రార్థించే ఆచారం, అరటి పండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి పండ్లు సమర్పించడం కుటుంబ శ్రేయస్సు కోసం చేసే సేవగా భావిస్తారు. బెల్లం కలిపిన మేత లేదా పశువులకు అనువైనటువంటి ఆహారం ఇవ్వడం కూడా చాలా మంచిది. శుభ సంకల్పంతో చేసే దానంగా పరిగణిస్తారు. గోశాలకు ఆర్థిక సహాయం చేయడం లేదా పశువుల సంరక్షణకు తోడ్పడడం మహాపుణ్యకార్యంగా భావించబడుతుంది. ఇక ఇవి భక్తి సాంప్రదాయంలో ప్రాచుర్యం పొందిన ఆచారాలు. వైద్య సమస్యలకు వైద్యుల చికిత్స తప్పనిసరి. ప్రార్థన ఆధ్యాత్మిక బలాన్ని కూడా అందించవచ్చు. మానసిక ఆందోళన, భయం పరమేశ్వరుడు లేదా దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థించడం. ఇక ధన్వంతరి భగవాను లేదా సూర్యనారాయణ స్వామివారిని స్మరించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పెరుగుతాయని నమ్మకం. ఇక మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం వల్ల రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. ఇక శత్రు భయం మరియు ధైర్యం కోసం ఆంజనేయ స్వామివారిని ప్రార్థించండి. విద్య, జ్ఞాపక శక్తి కోసం శ్రీ సరస్వతి దేవిని ఆరాధించడం. వివాహం, కుటుంబ సౌఖ్యం కోసం పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్మరించడం. సంతాన శ్రేయస్సు కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా శ్రీకృష్ణుని ప్రార్థించడం. గ్రహశాంతి, కర్మబలం కోసం శని భగవానుని భక్తితో ఆరాధించడం వల్ల రోజును దేవుడి నామస్మరణతో ప్రారంభించి మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చేస్తూ గడిపితే అదే గొప్ప మహావరమని పరిహారమని పెద్దలు చెప్తారు. దైవభక్తితో పాటు సత్కార్యాలు, దాన ధర్మాలు, పెద్దలకు గౌరవం, అవసరమైన వారికి సహాయం చేయడం జీవితానికి నిజమైనటువంటి శుభ ఫలితాలనైతే తీసుకొస్తాయన్నమాట. ఈ విధంగా మకర రాశి వారికి జూలై 24 శుక్రవారం పూర్తి దిన ఫలితాలండి. ఈరోజు చెప్పిన సూచనలు, జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు, దానాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, పరిహారాలు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే ఓం శం శనీశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ నామాన్ని ప్రతిరోజు కూడా జపించుకుంటూ ఉండండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో
మళ్ళీ మరొక రాశి విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.